వరంగల్ జిల్లా హనుమకొండలో ఆచార్య వాసిరెడ్డి భాస్కర్రావు స్మారక సాహిత్య పురస్కార ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జాతీయ రాష్ట్ర జిల్లా అధ్యక్షులతో పాటు పలువురు రచయితలు పాల్గొన్నారు. సాహిత్యం మరుగున పడుతున్న వేళ బీఆర్కే ఛానల్ సాహిత్యాన్ని, కవితలు రచయితలను మరింత ఉత్తేజపరిచేలా తమ వంతు కృషి చేయడం చాలా హర్షణీయమని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. తమ సాహిత్యాలు, నవలలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న బీఆర్కే యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు డాక్టర్ రమణ యశస్వి, నెల్లుట్ల రమాదేవి, అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, జాతీయ కార్యదర్శి వెలుపుల నారాయణ, రాష్ట్ర అధ్యక్షులు పల్లేరు వీరస్వామి, డాక్టర్ వాసిరెడ్డి కృష్ణారావు, ఎల్లవేశ్వరం వెంకటేష్తో పాటు బుర్ర భిక్షపతి, డాక్టర్ మార్క్ శంకర్ నారాయణ పాల్గొన్నారు. సాహితీ సభ కోసం వచ్చాను. ఈరోజు పుస్తక సమీక్ష నేనే చేశాను. ఇక్కడ నెల్లుట్ల రమాదేవి గారిది. అయితే బీఆర్కే ఛానల్ చేస్తున్నటువంటి ఈ సాహిత్యం పెంపొందించేందుకు చేస్తున్నటువంటి కృషి ప్రశంసనీయమైనటువంటిది. ఎందుకంటే కవులు, రచయితలు ఎవరైనా కూడా సమాజంలో ఉన్నటువంటి పొరపచ్చలను, సమాజంలో ఉన్న లోపాలని ఎత్తిచూపుతూ సమాజాన్ని ముందు నడపడానికి కావలసినటువంటి ముడిసరుకును లేదా ఇంధనాన్ని అందించేటటువంటి వాళ్ళు. సమాజంలో కవులు, రచయితలు కనుక తగిన ప్రోత్సాహం కనుక లేకపోయినట్లయితే వాళ్ళు తగిన విధంగా తమ యొక్క సృజనాత్మకతోటి రాసేటువంటి అవకాశం ఏర్పడదు. నాడైనా నేడైనా కూడా ఒకప్పుడు రాజులు ఆశ్రయం ద్వారా మన నన్నయ్య లాంటి వాళ్ళు, తిక్కన లాంటి వాళ్ళు, అద్భుతమైనటువంటి పెద్దన లాంటి వాళ్ళు సాహిత్యాన్ని సృష్టించారు. గొప్ప సాహిత్యం ప్రబంధ కాలంలో వచ్చింది. ఈనాడు మాత్రము ప్రోత్సహించేటువంటి ప్రభుత్వాలు లేవు. బీఆర్కే లాంటి కొత్త న్యూస్ ఛానల్ మన దగ్గరకు రావటం, సమాజంలో ఈ రోజున మాధ్యమం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తూ ఉంది. సాహిత్యాన్ని ఎంకరేజ్ చేస్తూ వారు వాసిరెడ్డి భాస్కర్రావు గారి బహుమతులు ప్రధానోత్సవం సందర్భంగా ఇక్కడకు విచ్చేసి సాహితీ ప్రముఖులందరితో కూడా కలిసి మాట్లాడటం, వారి పరిచయాలు చేయటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. బీఆర్కే ఛానల్ మరింతగా వర్ధిల్లాలని, రామకృష్ణ గారు వారు చేసేటువంటి సేవకు సమాజం తప్పకుండా గుర్తిస్తుందని ఆశిస్తూ ఉన్నా. టెలికాస్ట్ చేస్తున్న బీఆర్కే న్యూస్ ఛానల్ వారికి ముందుగా నా కృతజ్ఞతలు. అభ్యుదయ రచయితల సంఘం వరంగల్ శాఖ వారు ప్రతి సంవత్సరం వాసిరెడ్డి భాస్కర్రావు గారి పురస్కారం ఇస్తారు. ఆ పురస్కారం చాలా నిష్పక్షపాతంగా, నిజాయితీగా ఎంపిక చేస్తారు అనే విషయం గత సాహిత్యకారులు అందరికీ తెలుసు. వాళ్ళు ఒక్కొక్క సంవత్సరం ఒక ప్రక్రియకి ఇస్తారు. ఒకసారి కథకి, ఒకసారి కవిత్వానికి, ఒకసారి నవలకు, ఒకసారి సాహితీ విమర్శకు, అట్లా 4 ఏళ్లకు ఒకసారి కథలకు ఇస్తారు. అది ఈ పలానా సంవత్సరాల్లో ముద్రించబడ్డదై ఉండాలి అనే ఒక నిబంధన ఉంది. ఈ సంవత్సరం నా తల్లివేరు పుస్తకానికి నాతో పాటు డాక్టర్ రమణ యశస్వి గారి మా గణపవరం కథలు అనే పుస్తకానికి సంయుక్తంగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అవార్డు ప్రధానోత్సవానికి వచ్చి ఇంత మంచి కవరేజ్ ఇస్తున్న వారికి నా ధన్యవాదాలు. మా గణపవరం కథలు చిలకలూరుపేట దగ్గర ఉన్న నాదెళ్ల మండలంలో ఉన్న గణపవరం నేపథ్యంలో ఉన్న కథలు నేను రాశాను. 45 కథల పుస్తకాలు జల్లెడ పట్టిన తర్వాత ఎంతోమంది జడ్జెస్ నా కథల పుస్తకం మా గణపవరం కథలకి అవార్డు ఇవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు సహరచయితులైన శ్రీమతి రమాదేవి గారికి తల్లివేరు పుస్తకానికి కూడా ఇవ్వటం నాకు ఇంకా ఆనందాన్ని ఇచ్చింది. ఇక్కడ సాహితీ సభ కోసం వచ్చాను.